హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఏదో ఒక విషయం తీసుకొచ్చి ప్రజలను దృష్టి మరలించడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇది మనందరికీ తెలిసిందే. అది కాదంబరి జత్వాలని దగ్గర నుంచి, కృష్ణానదిలో బోట్ల దగ్గర నుంచి, తిరుమల లడ్డు దగ్గర నుంచి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఒప్పందాల్లో లంచాలు తీసుకునే విధాలు అనేక విషయాల మీద ప్రజల దృష్టిని మరలిస్తూ ఉన్నారే కానీ వీరు ఇచ్చిన హామీలని సూపర్ సిక్స్ లాంటి హామీలను నెరవేర్చే ప్రయత్నం మాత్రం ఈ ప్రభుత్వం చేయడం లేదు. అయితే ఇప్పుడు డిసెంబర్ నెలకు సంబంధించి మరొక విషయం తీసుకొచ్చారు. దీని మీద మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. అయితే ఇంకొకటి విషయం కూడా మీ దృష్టికి తీసుకురావడం కోసమే ఈ వీడియో చేస్తున్నాం. అదేంటి అంటే కాకినాడ పోర్టు ద్వారా కొన్ని వేల టన్నులు విదేశాలకు పీడిఎస్ బియ్యం సరఫరా అవుతూ ఉన్నాయి. అందువలన దీని మీద నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి ఒకసారి షిప్ని సీజ్ చేసి వచ్చారు ఆయన. దాని తర్వాత మళ్ళా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎమ్మడే సీజ్ చేసిన షిప్ని మళ్ళీ సీజ్ అంటూ చెప్పుకొచ్చారు. అంటే ఒకసారి నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి దానిని చెక్ చేసి సీజ్ చేసి వచ్చినప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పెద్ద ఎత్తున హడావుడి చేసి సీజ్ ద షిప్ అనుకుంటూ వచ్చారు. అసలు ఏంటి ఈ విషయం? ఈ రేషన్ బియ్యం, పీడిఎస్ రేషన్ బియ్యం పేద ప్రజలకు అందాల్సి వస్తున్నాయి, మరి పక్క రాష్ట్రాలకు కానీ పక్క దేశాలకి ఎందుకు తరలి వెళ్ళిపోతున్నాయి అనే దాని మీద ఒకసారి చూస్తే అసలు ఈ పీడిఎస్ బియ్యం అనేవి రాష్ట్రంలో పెద్ద ఎత్తున పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో రైస్ పండిస్తే అవి వర్షాభావ పరిస్థితుల్లో కనుక తడిస్తే రైతుల దగ్గర నుంచి వాటికి ప్రభుత్వం తక్కువ ధరకు కొని వాటిని మళ్ళీ రీసైక్లింగ్ చేసి ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వమే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకు ఇచ్చే విధంగా రీసైక్లింగ్ చేయడానికి ఒప్పందాలు ఉన్నప్పటికీ అయితే ఇప్పుడు పేద ప్రజలు మాత్రం అవి తీసుకోవడానికి నిరాసక్తిగా ఉన్నారు, ఆసక్తి చూపడం లేదు. అందువలన డీలర్లు ఏంటంటే వారికి ఆ 20 కేజీలకు సంబంధించి డబ్బులు ఇచ్చి ఆ బియ్యం వాళ్ళ దగ్గర ఉంచుకొని వీటిని స్మగ్లింగ్ అంటే రవాణా చేయడం, విదేశాలకు రవాణా చేయడం ఈ విధంగా లాంటి పాల్పడుతున్నారని చెప్పి ఒక అభియోగం. ఎందుకంటే డీలర్ల నుంచి ముఖ్యంగా విదేశాలకు ఎందుకు తరలిపోతానున్నాయంటే బంగ్లాదేశ్ మరియు సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో ఆహారం కొరత చాలా ఎక్కువగా ఉందని అక్కడికి ఈ పీడిఎస్ బియ్యాన్ని సరఫరా చేయడం కోసం ఈ చర్యలన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అధికారం లేకొచ్చి 6 నెలలు అవుతూ ఉంటే ఇప్పటికి కూడా కాకినాడ పోర్టు అధికారులు మమ్మల్ని సంప్రదించుకున్న ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చెప్పడం మాత్రం అత్యంత బాధ్యతారహితం. ఎందుకని ఇలా అనుకోవాల్సి వస్తుందంటే ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి కేవీ రావు, ఈ కేవీ రావు గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి అండదండలు అందించాడో కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు, కానీ ప్రస్తుతం న్యూస్ను ఫాలో అయ్యే మిత్రులందరికీ ఈ కేవీ రావు గారి గురించి తెలుసు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ఈ కేవీ రావు గారు నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం చేశారు. మా పోర్టులో 41% షేర్లు డాక్టర్ రెడ్డి సంస్థ వారు మా మీద బలవంతంగా రాపించుకున్నారు, దీని నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ఆయన ఒక అభియోగం వారి మీద మోపడంతో దీనిని ఎలాగైనా తప్పించాలి, డాక్టర్ రెడ్డి వారి మీద కక్ష కట్టి దీనిని ఎలా తప్పించాలి వీరిని అనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అత్యంత ఆసక్తిగా దీనిని ముందుండి నడిపిస్తూ ఉన్నారు. ఈ డ్రామా కూడా ముఖ్యంగా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, వారి కుటుంబీకులు, పూర్వీకులకు అనేక మిల్లర్లు, ఆ మిల్లర్ల సహాయంతో రైస్ని రీసైక్లింగ్ చేసి వాటిని ఇతర రాష్ట్రాలకు పంపించడం వారి వృత్తి. వారి మీద కూడా పలుసార్లు ఎలక్షన్లకు ముందు పవన్ కళ్యాణ్ గారు అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు దానిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కేవీ రావు గారికి మంచి చేయడం కోసమే ఈ సీజ్ ద షిప్ అనే విషయాన్ని బయటకు తీసుకొచ్చి అలాగే రాష్ట్రంలో ఇచ్చిన హామీలను దృష్టి మరలించడం కోసం డిసెంబర్లో ఏదో ఒక చర్య మనకు కావాలి కాబట్టి దీనికి ముందుండి నడిపించడానికి పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకొచ్చారని చెప్పేసి మేధావులు, విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అందులో భాగంగా కేవీ రావు గారు చేసిన కంప్లైంటే దీనిని తీసుకొని ఈ విధంగా ప్రజలలో చర్చ పెట్టే విధంగా ముందుకెళ్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా పేదల బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నప్పటికీ మరి ప్రభుత్వ అధికారులు మా మాట వినడం లేదు అని చెప్పడం మాత్రం అత్యంత బాధ్యతారహితం. పేదల బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఏ ప్రభుత్వం వారైనప్పటికీ, అది వైఎస్ఆర్సీపీ వారైనా, బీజేపీ వారైనా, జనసేన వారైనా, తెలుగుదేశం వారైనా, ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి పేద ప్రజలకు అందవలసిన బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ వాటి నుంచి డబ్బులు దండుకుంటున్న వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేధావులు, విశ్లేషకులు
కోరుతూ ఉన్నారు. ఇది ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ అయిపోయింది రాష్ట్రంలో. చూద్దాం మరి దీని మీద ప్రభుత్వం చాలా అత్యంత సీరియస్గానే ముందుకెళ్తా ఉంది. ఎవరెవరిని అరెస్ట్ చేసి దీన్ని పాల్పడిన వారి మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారో రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఎంపీఆర్ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.